నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో అయితే విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా మండిపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఎవరైతే బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని తీసుకొచ్చింది పూర్తిగా కూడా ఆదివాసుల్ని టార్గెట్గా చేసుకుంటూ కూడా పూర్తిగా కూడా నిర్మూలిస్తున్న పరిస్థితి ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ముఖ్యంగా ఆపరేషన్ కగార్ మీద కూడా మీరు పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్న పరిస్థితి కూడా ఉంది, ఎట్లా చూడొచ్చు? ఆపరేషన్ కగార్ అంటే ఫస్ట్ ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏంటంటే ప్రజలపైన జరుగుతున్నటువంటి యుద్ధం. అది ఎవరు ఆ ప్రజలు? ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలను ప్రశ్నించేవాళ్ళు, ఈ దేశంలో పేదరికం ఎందుకు ఉంది అని చెప్పేసి ప్రశ్నించేవాళ్ళు, ఈ దేశంలో ఉచిత విద్యా వైద్యం ఎందుకు అంతలే అని చెప్పేసి ప్రశ్నించేవాళ్ళు, భూమి లేని వరకు భూమి దక్కాలని చెప్పేసి ప్రశ్నించేవాళ్ళు. ప్రజలందరిపైన జరిగేటువంటి ఒక పెద్ద యుద్ధం ఇది. ఇది ప్రశ్నించే వాళ్ళపైన జరిగేటువంటి యుద్ధం. ప్రశ్నించే వాళ్ళు ఈ దేశంలో ఉండొద్దు. ఒకవేళ రేపు ప్రశ్నిస్తే ఏం జరుగుద్ది? ఇలా మిమ్మల్ని మావోయిస్ట్ని ఎట్లా చంపినామో మిమ్మల్ని అట్లా చంపుతాం. ఇలా మణిపూర్లో ప్రజల మధ్య ఎట్లా చిచ్చుపెట్టి ఎట్లా చంపించినామో మిమ్మల్ని కూడా అట్లా చంపుతాం. ఇలా ఉగ్రవాదుల పేర్ల మీద, నక్సలైట్ల పేర్ల మీద ఎవరైనా ప్రశ్నించాలనుకో వాళ్ళందరూ చంపేస్తామని చెప్పేసి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి కగార్ అని చెప్పేసి ఒక పదం పెట్టిల్లు. కగార్ అంటే ఏంటి అర్థం? అంతిమ యుద్ధం. అంతిమ యుద్ధం ఎవరి మీద చేస్తున్నావు? ఈ దేశ ప్రజల మీద, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజల మీద చేస్తున్నావు. ఆదివాసీ ప్రజలకు కొన్ని చట్టాలు ఉన్నాయి మరి రాజ్యాంగంలో. 5th షెడ్యూల్ ఉంది, పేసే యాక్ట్ ఉంది, అదేవిధంగా అటవీ పరిరక్షణ చట్టం ఉన్నది, వాళ్ళ గ్రామసభ తీర్మానాలు జరగాలి, ఇవన్నీ ఉన్నాయి. కనీసం వాళ్ళని ప్రజలకు గుర్తించకుండా వాళ్ళపై తూటాల వర్షం కురిపిస్తే ఎట్లా? మంగ్లీ సోడి అనేటువంటి బీజాపూర్లో ఒక కుటుంబ సభ్యురాలు, ఒక మహిళ ఇంటి ముందు వచ్చి వాకిలి ఉడుచుకుంటుంటే వాళ్ళ పసిబిడ్డ మీద నువ్వు తూటాలు దింపుతీవి, ఆ పసిబిడ్డ చచ్చిపోయా. మీరు వాళ్ళు ఏమైనా మావోయిస్టులా? వాళ్ళు మావోయిస్టులు కాదు, ఏం కాదు. అంటే అక్కడ ఆదివాసీ ప్రజానికం కాళ్ళ కింద ఉన్నటువంటి సంపదను దోసుకోవడం కోసం వాళ్ళని మొత్తం కూడా చంపిస్తున్నావు. వాళ్ళ తరపున పోరాడుతున్నటువంటి వాళ్ళను మావోయిస్ట్ అని చెప్పేసి వాళ్ళని చంపిస్తున్నావు. ప్రశ్నించే వాళ్ళు, ప్రజాస్వామికవాదులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్ అంటున్నావు. కాంగ్రెస్ పార్టీలో స్వయాన రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అయినాడు. కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు ఏం చేస్తున్నారు? మరి మీరు అర్బన్ నక్సలైట్ అని ఎవరు అంటున్నారు? అంటే ప్రశ్నించే వాళ్ళు. మీరు పార్లమెంట్లో ప్రశ్నిస్తే మీరు అర్బన్ నక్సల్ అవుతారు, ఉస్మానియాలో ప్రశ్నిస్తే ఇక్కడ మేము అర్బన్ నక్సల్ అవుతాం, కాకతీయలో ప్రశ్నిస్తే వాళ్ళు అక్కడ అర్బన్ నక్సలైట్లు అవుతారు, ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ ముందు దీక్ష చేసుకుంటే ప్రశ్నిస్తే ఆ దళితులు కూడా అర్బన్ నక్సలైట్లు అవుతారు. అంటే ఎవరు ప్రశ్నించే వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు. వాళ్ళని ఉపా కేసులు పెట్టి జైలు పంపుతాం, లేకపోతే మావోయిస్టుల పేరు మీద, కగార్ పేరు మీద, ఇంకోటి ప్రహారు, సమాధానం, ఇట్లా ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేసుకుంటే వాళ్ళని మొత్తం కూడా నిర్మూలిస్తాం. ఇదా ఈ దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి. ప్రజలారా మీరంతా ఆలోచించాలి. వీళ్ళు టార్గెట్ పెట్టింది 2026 మార్చి 31 వరకు ఈ దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళే మాట్లాడుతున్నారు చర్చలకు రండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు చర్చలకు రండి, మీరు ఎందుకు భయపడుతున్నారు? చర్చలకు వస్తే అది తెలుస్తుంది ఎవడు దొంగ, ఎవడు దోపిడిదారుడు, ఎవడు కార్పొరేటు, ఎవడు ప్రజల తరపున ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ భూములు పంచాలంటారా, లేకపోతే వాళ్ళు విద్యా వైద్యం ఫ్రీ ఇవ్వాలంటారా? మీతో ఏం చేతనవుతుంది, ఏం చేత కాదు. మీరు ప్రభుత్వంగా మీ బాధ్యత కదా అది. ఎవరైనా ఒకవేళ ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తున్నారని చెప్పేసి మీరు మాట్లాడితే వాళ్ళను ఎందుకు ధిక్కరిస్తున్నారని చెప్పేసి మీరు చర్చలకు పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా మీ దగ్గర. మీరు చర్చలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం దగ్గర పెట్టుకొని ఇలా మావోయిస్ట్ పార్టీ చర్చలు చేస్తామంటే కూడా మాకు చర్చలు అవసరం అని చెప్పేసి మాట్లాడే ఎంతవరకు కరెక్టు? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇలా ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చించాల్సిన అంశం ఇది. వాళ్ళకు రాజ్యాంగం తెలియదా? జీవించే హక్కును కాలు రాస్తున్నారు. ఆర్టికల్ 21 వైలేట్ అవుతుంది. మరి వాళ్ళంతా కూడా రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటే ఇలా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తుంది? ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలా లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడండు, గోహత్యలు అంటారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఇంటి ముందు మీరు మొత్తం కూడా బకాయికిన గోలను కట్టేయండి, వాళ్ళు ఆ గోవులను పెంచి పోషిస్తారా లేదా చూద్దాం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అమలు అవుతుందా, రాజ్యాంగం అమలు అవుతుందని మాట్లాడండు. ఆ గోవులు కనబడుతున్నాయి, మరి ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు. మరి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదా? ఇలా లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ ఇష్యూలో స్టాలిన్ దక్షిణ రాష్ట్రాల సీఎంలను మొత్తం కూడా తీసుకొచ్చి మీటింగ్ పెట్టిండు. కేటీఆర్ ఉన్నాడు అందులో, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అందులో, అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి ఉన్నారు అందులో. స్టాలిన్ కనబడతలేదు. ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులను చంపుతున్నారు, కార్పొరేట్ల కోసం యుద్ధం చేస్తున్నారు. ఒక కగార్ అనేటువంటి ఆపరేషన్ ఈ దేశంలో ముఖ్యమంత్రులకు తెలియదా? వాళ్ళంతా వాళ్ళ ఎంపీలకు తెలియదా? ఆదివాసీ ఎంపీలకు తెలియదా? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు తెలియదా? వీళ్ళంతా ఇలా పార్లమెంట్లో ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు మీరంతా. ఈ దేశంలో మొత్తం ప్రజానికాన్ని చంపుతుంటే తుపాకీ తోటలు బార్డర్లు ఉండాల్సినటువంటి ఐటీబీపీ బలగాలు, బీఎస్ఎఫ్లు, కోబ్రా బలగాలు, ఇవన్నీ కూడా మిలిటరీ, పారామిలిటరీ వీళ్ళంతా కూడా వచ్చి మొత్తం కూడా హెలికాప్టర్లలో అక్కడ బాంబులు దాడులు చేసుకుంటా మధ్య భారతంలో ఈ దేశంలో బాంబుల దాడులు జరుగుతుంటే మీ కళ్ళకు కనబడతలేదా? రాజకీయ పార్టీల విధానాన్ని ప్రకటించండి. మీరంతా రాజ్యాంగాన్ని కట్టుబడినారా? జీవించే హక్కును కాలు రాస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? పార్లమెంట్లో ఏం చేస్తారు మీరు ఈ విషయం మీద మాట్లాడకుండా? భారతదేశంలో ఇంత పెద్ద జెనోసైడ్ జరుగుతుంది, ప్రపంచం అంతా గమనిస్తుంది. మానవ హక్కుల కార్యకర్తలు ఐక్యరాజ్య సమితి జెనీవాలా మానవ హక్కులను కాపాడాలని చెప్పేసి 11 దేశాల నుంచి మానవ హక్కుల కార్యకర్తలు స్పందించారు. మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి రాహుల్ గాంధీకి తెలియదా? లాలూ ప్రసాద్ యాదవ్కి తెలియదా?
ఇక్కడ మైనర్లపై దాడులు జరిగినటువంటి స్పందించే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి తెలియదా, ఉమర్ అబ్దుల్లా తెలియదా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఈ ముఖ్యమంత్రి అంతా ఏం చేస్తున్నారు? వీళ్ళు పార్లమెంట్లో మాట్లాడాల్సిన అవసరం లేదా? వీళ్ళంతా ఆందోళన చేయాల్సిన అవసరం లేదా? పహల్గామ్లో దాడి జరిగితే అందరం మాట్లాడినాం. అక్కడ కొంతమంది పర్యాటకులు చనిపోయారు. పాకిస్తాన్తో కూడా యుద్ధం అవుతుందని చెప్పేసి మాట్లాడినాం. పాకిస్తాన్తో యుద్ధం అవుతారంటే ట్రంపే దిగి రావాలి. మరి ఇక్కడ ఆదివాసులపై యుద్ధం అవుతుంటే కూడా ట్రంపే దిగి రావాలా? ఈ దేశంలో ఒక సార్వభౌమాధికారం లేదా? ప్రజలకు ఒక హక్కులు లేవా? ప్రజలకు జీవించే హక్కు లేదా? ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి? మరి చట్టాలు ఎందుకు తీసుకొచ్చిళ్ళు? ఈ చట్టం మన అంబానీ కాలకాడు ఉంది అయ్యాలా? ఈ అటవీ హక్కుల పరిరక్షణ చట్టం అంటే కొనుక్కున్నాడు అయ్యావా? నేనే ఇక్కడ ఉన్నటువంటి దండకారుని మొత్తాన్ని ఏమైనా పట్టా వేసి ఇచ్చిళ్ళు అయ్యాలా అదానికి అంబానీకి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఈరోజు విద్యార్థులుగా మేము స్పందిస్తున్నాం. ప్రజలకు కూడా చెప్తున్నాం మేము, ప్రజలారా ఇది ఒక ఆదివాసుల మీద ఒక మావోయిస్టుల మీద జరిగే దాడి కాదు. ఇలా రకరకాల పేర్లతో ఇలా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, కుల కొట్లాటలు పెరుగుతూ ఉన్నాయి, మత ఘర్షణలు పెరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఏం జరుగుతుందో మీరు చూస్తలేరా? మొత్తం కూడా ఒక మత విద్వేషాల దేశంగా మారుతూ ఉన్నది. ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా అనేక పాలసీలు తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఫెడరల్ స్ఫూర్తి అనేది కొనసాగుతుందా? ఇక్కడ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులు కూడా కాలు రాస్తూ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం తన అజమాయిషి చెలాయించి ఇలా స్టాలిన్ అందుకే కదా డీలిమిటేషన్ మీద మీటింగ్ పెట్టింది. హిందీని మొత్తం రుద్దుతామని చెప్పేసి మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడేళ్ళు ఏడ్చే పరిస్థితి వస్తుందని చెప్పేసి అమిత్ షా మాట్లాడతాడు. ఏం పాలన చేస్తున్నారు ఈ దేశంలో? అమిత్ షా మోడీలకు నేను చెప్తా ఉన్నా, మీకు చాతనైతే మీ పార్టీ ఇగో ఈ డెడ్ లైన్ పెట్టి నేను దీన్ని కంప్లీట్గా నిరుద్యోగాన్ని మేము లేకుండా చేస్తామని మాట్లాడు, కులమత వివక్షలు లేకుండా ఈ దేశంలో చేస్తామని చెప్పేసి మాట్లాడు, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుతామని చెప్పేసి మాట్లాడు. మీకు అసలు రాజ్యాంగం మీద నమ్మకం ఉందా లేదా? మీరు మీకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారా? బంధర్మమేనా మీ రాజ్యాంగం? అంటే కార్పొరేట్ల కోసం మీరు పనిచేస్తారు అంతే. ఈ దేశ ప్రజల కోసం మీకు ఏ ఇంట్రెస్ట్ లేదు. సంపద దోపిడీ చేయడమే మీ యొక్క ముఖ్య కర్తవ్యం అంతేనా? ఈ దేశ ప్రజలకు మీరు బాధ్యత అవ్వలేదా? మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు మీకు తెలియదా? కార్పొరేట్ రాజ్యాంగం నడుస్తుందా ఈ దేశంలో? అనిల్ అంబానీ రాజ్యాంగం నడుస్తుందా? అదాని రాజ్యాంగం నడుస్తుందా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నడుస్తుందా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నడిస్తే ఆర్టికల్ 21 అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ జరగాలి. ఎందుకు జరుగుతలేదు? మరి అమిత్ షా సమాధానం చెప్పాలి. బీజేపీ పార్టీ మొత్తంగా బీజేపీ పార్టీ నాయకత్వాన్ని తెలంగాణలో ఉన్నటువంటి చైతన్యవంతమైన విద్యార్థులందరం కూడా ఈ విషయాలు నలుమూలలో తెలంగాణ గ్రామాలకు తీసుకెళ్తాం. నేను చెప్తున్న ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, బీజేపీని మీ గ్రామాలకు రానియకండి. జీవించే హక్కును ఏదో ఒక రూపంలో అత్యాచారాలు పెరిగిపోయినాయి, కుంభకోణాలు పెరిగిపోయినాయి, అసహనం పెరిగిపోయింది. ఇట్లాంటి సందర్భంలో మీ గ్రామాలకు బీజేపీని రానియకండి. జీవించే హక్కును కాలు రాసినా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని వైలేట్ చేసినా, మీరు ఫెడరల్ స్ఫూర్తిని వైలేట్ చేసినా, ప్రజల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటే మీరు మా గ్రామాలకు రావాల్సిన అవసరం లేదని చెప్పేసి బీజేపీ పార్టీ కార్యకర్తలను, నాయకులను మీరు నిలదీయండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా తీవ్రంగా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. అలా చెప్పండి, ముఖ్యంగా ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఉస్మానియా క్యాంపస్లో చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రజల డిమాండే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల డిమాండ్. ఈ రాష్ట్రంలో, దేశంలో పీడిత కులాల నుంచి, పీడిత ప్రజల నుంచి, సామాన్యుల నుంచి వచ్చే ప్రతి డిమాండ్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ దాదాపుగా పుట్టినప్పటి నుంచి ఆ డిమాండ్ను ప్రధానంగా తీసుకుంటుంది. ఆపరేషన్ కగారు అనేది ఒక డేట్ పెట్టుకొని ఒక ఇయర్ నెక్స్ట్ ఇయర్ 2026 మార్చి 30 వరకు మొత్తం మావోయిస్టులను ఏర్పరుస్తామని చెప్పే డెడ్లైన్ ఏదైతే ఉందో అది అత్యంత దారుణమైన పాశవికమైన చర్య. అది భారత రాజ్యాంగంలో ఒక డేట్ పెట్టుకొని పలానా సంస్థను చంపుతాం అనేది 75 ఇయర్స్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి 75 ఏళ్ళలో ఇప్పటివరకు ఎవరైనా ఏ ప్రధానమంత్రి అయినా, ఏ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినా అలాంటి పార్లమెంట్లో మాటలు కానీ ఇక్కడ ఉన్నాయా? ఎందుకు అంటే దండకారణ్యంలో, మధ్య భారతంలో, ఛత్తీస్గఢ్, బస్తరు, మహారాష్ట్ర, గడ్చిరోలి ఏరియాలలో కొన్ని వేల లక్షల కోట్ల ఖనిజాలు ఉన్నాయి, యురేనియం ఉన్నది, ఐరన్ ఉన్నది, డిఫరెంట్ మూలకాలు ఉన్నాయి. ఆ మూలకాలని, ఆ ఖనిజ సంపదని వేదాంత కానీ, జిందాల్ కానీ, పోక్సో కానీ, ముఖేష్ అంబానీ కానీ, అదానికి కానీ అప్పచెప్పే పన్నాగం ఇదంతా. ఈ కుట్రల్ని, కుతంత్రాలని ఛేదించే క్రమంలో ఉస్మానియా విద్యార్థి నాయకులుగా ఆపరేషన్ కగార్ నిలిపేయాలంటున్నారు. మావోయిస్ట్ పార్టీ భుజం మీద తుపాకు పెట్టి ఆదివాసుల్ని హననం చేయడం ఎంతవరకు న్యాయం? ఈ పార్లమెంట్ చెప్పింది కదా 5th షెడ్యూల్ ఇంప్లిమెంట్ చేయని. సాక్షాత్తు 1947 తర్వాత జవహర్లాల్ నెహ్రూకు
తర్వాత అపోజిషన్ లీడర్కు మధ్య జరిగిన ఒక డిబేట్లో 5th షెడ్యూల్ బయటకు వచ్చింది. షెడ్యూల్ 5 అనేది ఆదివాసులకు గిరిజనులకు ఆ ప్రిన్సెస్ ఆ కౌన్సిల్లోకి ఎవరు ఎంటర్ కావద్దు, వాళ్ళ పర్మిషన్ ఏంది అనేది మీరు చెప్పిన, మీరు పార్లమెంట్లో మీరు ప్రమాణాలు చేసిన మనసులే కదా భారత రాజ్యాంగం మీద, మీరు పెట్టిన చట్టాలే కదా, మీరు పెట్టిన బిల్లులే కదా, మీరు పెట్టిన చట్టాల మీద, మీరు పెట్టిన బిల్ల మీద మీరు తుంగలో దొక్కడం ఏంది, మీరు తూటుకోవడం ఏంది? PSI యాక్ట్ మావోయిస్ట్ పార్టీ పెట్టిందా? 1/70 యాక్ట్ నక్సైట్లు పెట్టారా? 5th షెడ్యూల్ ప్రజా సంఘాలు పెట్టా పార్లమెంట్ సభ్యులు కదా పెట్టింది. పార్లమెంటు సభ్యులు పెట్టిన చట్టాల మీద, పార్లమెంటు సభ్యులు పెట్టిన బిల్స్ మీద మీకు అవగాహన లేకపోవడం ఏంది? ఆదివాసీ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్న ఏరియాలోకి ఒక పార్లమెంటరీ బలం ఎట్లా దింపుతారు? ఒక కార్పొరేట్ మాఫీ ఎట్లా దిగుతుంది? వేదాంత కానీ, జిందాల్ కానీ, పోస్కో కానీ ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఒక మనుషుల్ని ఒక మనిషిని మనిషిగా ప్రేమించే తత్వం ఉన్న రాజ్యాంగం కదా. మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు భారత రాజ్యాంగం తూట్లవడం ఏంది? ఎంత దారుణమైన విషయం అంటే మధ్య భారతంలో ఒక 6 నెలల పసిపాప నుంచి మొదలు పెడితే 90 ఏళ్ళ ముసలి వరకు ఆదివాసులు ఊచకొత ఊస్తుంది ప్రభుత్వం. పారామిలిటరీ బలగాలు సల్వాజూడం పేరు, అప్పుడు సల్వాజూడం ఉండే, పేరు మార్చేసి DRG పెట్టిర్రు, కోబ్రా కమాండర్స్ పెట్టిర్రు, పారామిలిటరీ బలగాలు పెట్టినాయి. ఈ దేశ బిడ్డల పైన ఈ దేశ ఆర్మీ దాడి చేయడం ఏంది? ఇదే రిపబ్లిక్ ఇది. నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక అడ్వకేట్గా ఈ భారత రాజ్యాంగం ఆలోచిస్తే ఎక్కడ నా సంబంధం ఉందా భారత రాజ్యాంగంలో? కాబట్టి మోడీ అమిత్ షా చేసేది మొత్తం రక్తపాతము, హింస, ఉన్మాదము. ఎందుకంటే RSS కానీ, బీజేపీ కానీ, ఇప్పుడున్న మోడీ కానీ, అమిత్ షా కానీ వాళ్ళు ఫాలో అయ్యేది భారత రాజ్యాంగాన్ని కాదు, ప్రియాంబుల్ కాదు, ప్రాథమిక హక్కులు కాదు. వాళ్ళు తూచా తప్పకుండా ఫాలో అయ్యేది ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతారు, మనుధర్మ శాస్త్రం ఫాలో అవుతారు. ఆ మనుధర్మ శాస్త్రంలో దళితులైనా, ఆదివాసులైనా, ముస్లింలైనా, బీసీలైనా వాళ్లకు ఈ దేశంలో అక్షరం మీద హక్కు ఉండదు, ఆయుధం మీద హక్కు ఉండదు, అధికారం మీద హక్కు ఉండదు, చదువు మీద హక్కు ఉండదు. ఈ చైతన్యవంతమైన సమాజం నుంచి ఒక సెక్షను విడిపోయి సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పడేసే క్రమంలో మా 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 కాళ్ళ కిందికి నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం ఈ మధ్య భారతం నుంచి మొదలు పెడితే రెడ్ క్యారిడార్ మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో చాలా సమస్యలు ఎదుర్కొనే పార్టీగా బీజేపీ ముందుంటుంది. కాబట్టి ఆపరేషన్ కగార్ పేరు మీద మొత్తం ఊచకోత కోసే ప్రయత్నాన్ని తెరలేపింది ఈ అసలు ఫస్ట్ ఆపరేషన్ కగార్ అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధం. అసలు ఆపరేషన్ సమాధాన్ కానీ, ఆపరేషన్ ప్రహార్ కానీ, ఆపరేషన్ కగార్ కానీ మనుషులు చంపడం ఏంది? మనుషులు డెడ్లైన్ పెట్టుకొని చంపడం ఏంది? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, విద్యార్థులుగా మేము మావోయిస్ట్ పార్టీకి సపోర్ట్ చేయడానికి క్లియర్ చెప్తున్నాం. మేము ఒక జర్నలిస్ట్ ఇది అడిగిండు క్లియర్ కట్గా, సూటిగా, అంటే మావోయిస్ట్ పార్టీ ఉండాలని మీరు కోరుకుంటున్నారన్నారు. 100% మావోయిస్ట్ పార్టీ ఉండదని కోరుకుంటున్నా, డిమాండ్ చేస్తున్నా. మావోయిస్ట్ పార్టీ ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ దేశంలో సమస్యలు ఉండాలని కోరుకున్నట్టు లెక్క. ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీ ఉండాలి, నక్సలైట్లు ఉండాలంటే ఈ దేశంలో అంటరానితనం ఉండాలని కోరుకునే వాళ్ళు, ఈ దేశంలో పేదరికం ఉండాలని కోరుకునే వాళ్ళు, ఈ దేశంలో నిరక్షరాస్యత ఉండాలని కోరుకునే వాళ్ళు, ఈ దేశంలో సకల సమస్యలు, సకల దౌర్భాగ్యాలు, సంక్షోభాలు, కుట్రలు, కుతంత్రాలు ఉండాలని కోరుకునే వాళ్ళు. మేము అవే ఏముండదని కోరుకుంటున్నాం కదా. అని మావోయిస్ట్ పార్టీ ఏం చెప్తుంది? ఈ దేశంలో సమస్త సంపదను జాతీయం చేయమని చెప్తుంది. భారత రాజ్యాంగంలో చెప్పిన ఆర్టికల్ 17 ఇంప్లిమెంట్, అంటే అంటరానితనాన్ని నిషేధించాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవ్వాలి, అందరూ సమానంగా ఉండాలి, ఈ సంపదను జాతీయం చేయాలి, భూమిని పంచాలి, రాజకీయాన్ని విడుదల చేయాలి. ఈ డిమాండ్స్ భారత రాజ్యాంగంలో ఉన్నాయి కదా. మావోయిస్ట్ పార్టీ కొత్తగా చెప్పిన ఎజెండా లేవు. భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ ఇవన్నీ ప్రియాంబుల్స్. మావోయిస్ట్ పార్టీ చెప్పిన ఈ డిమాండ్స్ భారత రాజ్యాంగంలో ఉన్నప్పుడు భారత రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్కి మీకు అభ్యంతరం ఏంది? క్లియర్ కట్గా, సూటిగా మీరు చెప్పండి. పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీ గద్దె మీద నిలబడి మోడీ కానీ, అమిత్ షా కానీ మేము అవుట్ రైట్గా భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయం, మేము ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతాము, మనుధర్మ శాస్త్రాన్ని ఫాలో అవుతాము, మీరు ఏం చేయాలో చేసుకోరి అని భారత ప్రజలకు ఇవ్వండి పిలుపు. ఈ దేశంలో ఉన్న పీడితకు 80% ఉన్న భారత ప్రజలకు మీరు పిలిపిస్తే ఈ దేశంలో అంతర్విధం వస్తుందా, లేకపోతే 2030లో మీ పార్టీ గల్లంత అవుతా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. సో అది నీ విషయం. మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఎవరైనా సరే, ఆదివాసులు కావచ్చు, దళితులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ స్పందించే విశాలమైన హృదయం ఉన్న వ్యక్తులు మేము ఒక వ్యక్తిని చంపుకోవడం, ఒక వ్యక్తిని హింసించడం అనేది మేము ఎక్కడ చెప్పలేము. మేము సాక్షాత్గా చాలా క్లియర్గా భారత రాజ్యాంగంలో ఒక షెడ్యూల్స్, ఆదేశ సూత్రాలు, ప్రియాంబులు ప్రతి ఒక్కరు చదువుకొని మాట్లాడుతున్న వ్యక్తులుగా మేము మాట్లాడుతున్నాం. మోడీ అమిత్ షా ఏం చేసిండు? నేను ఇదే ఆర్ట్స్ కల్లా MA ఫిలాసఫీ చేసిన, ఇదే లాకలో LLM చేసిన, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా, నా సర్టిఫికేట్లు పెడతా. మోడీ నీ సర్టిఫికేట్ పెట్టు, నువ్వు గ్రాడ్యుయేషన్ అంటున్నావు కదా, ఒకసారి LLB ఇది అంటున్నావు కదా, ఈ యూనివర్సిటీ అంటున్నావు కదా, పెట్టు, ఇన్న చర్చ పెడదాం. తప్పు మాదా మీదా చర్చ పెడదాం. ప్రజలు తెలుస్తారు కదా. పారామిలిటరీ బలగాలు కాదు, ఆయుధాలు మీకు ఎక్కువ ఉండొచ్చు, ఆయుధాలు తక్కువ ఉండొచ్చు. ఆయుధం ప్రజాస్వామ్యం డిసైడ్ చేస్తా. ఆయుధం ఒక వెపనాలజీ, ఒక మిలిషియా ఫోర్సు భారత రాజ్యాంగం డిసైడ్ చేస్తుందా? ఆలోచనలుగా డిసైడ్ చేస్తాయి భారత రాజ్యాంగాన్ని.
ఒక 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 సామాజిక సూత్రాలు కదా, ఒక ఐక్య కార్యాచరణ కదా డిసైడ్ చేసేది. దేశ ప్రజల్ని కానీ దేశ సమస్యల పరిష్కారం కోసం ఆయుధాన్ని పట్టుకుంటూ ఆయుధంతో మొత్తం సమస్య పరిష్కరిస్తామంటే ఎంతవరకు సమంజసం అది? కాబట్టి ఆపరేషన్ కగారు నిలిపివేయాలి, ఆదివాసుల హరణం బంద్ చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము కోరుకునే ప్రధానమైన డిమాండ్ ఆదివాసుల్ని రక్షించుకోవాలి. దానికంటే ముందుగా రాజ్యాంగం రక్షించుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్